శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మిథున రాశి వాళ్ళకి జనవరి నెలలో అన్నింటా మీదే పై చేయిగా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలన్నీ చాలా బాగుంటాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతటి వారైనా సరే మీ సలహాలు తీసుకుంటారు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా మీ సలహాలు తీసుకొని వాటిని ఆచరణలో పెట్టి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అంటే ఇతరులకు పెన్నిధిగా మీరు కొత్త అవతారం దాలుస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్త్ర లాభం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. అలాగే ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే శత్రుజయం ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళటం, అక్కడ కావలసిన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవటం, ఇలాంటివన్నీ చేసుకుంటారు. అదేవిధంగా ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఇంతకుముందు ఉన్నటువంటి ఉన్నత వ్యక్తుల పరిచయాలైతే కొత్త లాభాలను కలిగింపజేసే అవకాశం జనవరి నెలలో ఎక్కువగా ఉంది. అంటే గొప్పవారి పరిచయాల వల్ల లబ్ధి చేకూరే యోగం అనేది జనవరిలో కనిపిస్తోంది. అలాగే మొత్తం నెలలో కూడా అంతటా మీదే పై చేయన్నట్లుగా అద్భుతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మిథున రాశి వాళ్ళకి జనవరి నెలలో చాలా వరకు కూడా కొద్దిగా కష్టపడితేనే అద్భుతమైన విజయాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార రంగంలో అయితే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి మంచి విజయాలను పొందగలుగుతూ ఉంటారు. ఆదాయ విషయాల్లో లోటు లేకుండా ఉంటారు. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయటం, విఘ్నాలు లేకుండా పని పూర్తి చేసి విజయాలు సాధించడానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు మాత్రం శ్రమ ఎక్కువగా చేయాల్సి వస్తుంది, కష్టం ఎక్కువగా పడవలసి వస్తుంది. కష్టపడినప్పటికీ ఊహించిన దానికంటే కష్టానికి ఎక్కువ ప్రతిఫలం పొందటానికి జనవరి నెలలో మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి నెల మొత్తం కూడా అద్భుతంగా కలిసి రావాలంటే మిథున రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ఆ ప్రత్యేకమైన తేదీలు ఏంటంటే 3, 7, 14, 15, 16, 24, 26, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే శ్రమ తక్కువగా, ఫలితం ఎక్కువగా, అద్భుతమైన విజయాలు పొందవచ్చు. ఈ తేదీలు బాగా జనవరి నెలలో అనుకూలిస్తాయి. జనవరి నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు ఏంటంటే 5, 9, 12, 19, 20, 21, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మిథున రాశి వాళ్ళు ప్రధానంగా జనవరి నెల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలగాలంటే వీలైనప్పుడల్లా నవగ్రహ ఆలయానికి వెళ్ళి ఈ జనవరిలో వచ్చే శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే దశరథ శని స్తోత్రం అని ఉంటుంది. ఆ దశరథ శని స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించడం, శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా, ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదవటం ద్వారా మిథున రాశి వాళ్ళు జనవరి నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా చాలామందికి ధనం సంపాదించే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం సులభంగా సంపాదించాలంటే, సంపాదించిన ధనం ఎక్కువ నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, వృధా ఖర్చుల నుంచి బయటపడి సంపాదన బాగా కూడబెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవాలి.
ప్రధానంగా ఒక ఇంట్లో సభ్యులకి సంపద నిలబడాలంటే ఆ ఇంటికి రావి ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో సభ్యులకి సంపద నిలబెట్టే శక్తి రావి ఆకుల తోరణానికి ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొక 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అట్లా 8 సార్లు చేయాలి. ఒక పెద్ద దారం తీసుకొని లేదా ఒక పెద్ద తాడు తీసుకొని 3 చప్పున రావి ఆకులు ముడి వేస్తూ 8 చోట్ల ఆ రావి ఆకులు ఉంచాలి. అంటే మొత్తం ఆ తాడుకి 8 × 3 24 రావి ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చోట 3 రావి ఆకులు ఒక గ్రూప్ లాగా ఉండే విధంగా 8 చోట్ల ఏర్పాటు చేయాలి. ఆ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. దీన్నే రావి ఆకుల తోరణం అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి గురువారం కట్టండి. మళ్ళీ వచ్చే బుధవారం దాన్ని తీసివేసి మళ్ళీ గురువారం కొత్తగా కట్టండి. ఇలా కనీసం 3 గురువారాలు రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టినట్లయితే ఇంట్లో సభ్యులకి సంపాదన మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే అందరూ కూడా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలంటే రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. రావి ఆకుల తోరణం కట్టడంతో పాటుగా రావి ఆకుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారం కూడా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తీసుకోండి. ఆ రాలిపడిన రావి ఆకు ఇంటికి తెచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆధునిక కాలంలో గంగాజలం అన్ని చోట్ల లభిస్తోంది. గంగాజలంతో శుద్ధి చేస్తే మంచిది. గంగాజలం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళతో ఆ రావి ఆకుని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు తీసుకోండి. కొంచెం ఆ పెరుగులో పసుపు కలపండి. పెరుగులో పసుపు కలిపిన తర్వాత మీ ఉంగరపు వేలు పెరుగులో ముంచి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. అలా రాసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకును చెట్టు దగ్గర వేసుకొని మళ్ళీ కొత్త రావి ఆకు రాలిపడింది తెచ్చుకొని ఇలానే చేయాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం సంపాదించిన ధనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏం చేయాలంటే పెరుగులో పసుపు కాకుండా సింధూరం కొద్దిగా కలపండి. పెరుగులో సింధూరం కొద్దిగా కలిపి ఉంగరపు వేలు ముంచి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ రావి ఆకు దగ్గర ఉంచుకోండి. శనివారం చేయాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ శనివారం మీ దగ్గర ఉన్న ఆకు చెట్టు మొదట్లో వేసి చెట్టు దగ్గర రాలిపడిన కొత్త ఆకు తీసుకొని ఇలా చేయాలి. కాబట్టి పెరుగులో కొద్దిగా పసుపు కానీ పెరుగులో కొద్దిగా సింధూరం కానీ కలిపి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ ఆకు దగ్గర పెట్టుకుంటే సంపాదించిన ధనం నిలబడుతుంది. రావలసిన ధనం కూడా సకాలంలో చేతికొస్తుంది. కాబట్టి రావి ఆకుల తోరణాన్ని కట్టేటటువంటి విధి విధానం పాటించడం, రావి ఆకుకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటం ద్వారా ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ధన మార్గాలు తెరుచుకుంటాయి. సంపాదన బాగుంటుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, అలాగే 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల మార్పును బట్టి ఆ గ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పొందటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవటం కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.